జై శ్రీరామ్. త్రేతాయుగం నాటి అద్భుతమైన మధుర స్మృతులు కలిగిన ప్రదేశం, అలాగే హనుమంతుడే మోసిన కొండ ఈ ప్రాంతం. అద్భుతమైన సంజీవని పుష్కరిణి సకల రోగాలను నయం చేసేదిగా భాసిల్లుతోంది. ఎన్నో చారిత్రక ఆధ్యాత్మిక ఆనవాళ్లు కలిగిన అరగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. చిత్తూరు జిల్లాకి దాదాపుగా 22 కిలోమీటర్ల దూరం, అలాగే కాణిపాకం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో అరగొండ ఆంజనేయ స్వామి తాను అభయహస్తాన్ని అందిస్తూ అశేష భక్త జనావళికి కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు. మరి అరగొండ క్షేత్ర విశేషాల్ని ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. అరగొండ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో రాముడు రావణుడికి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మణుడు మూర్ఛిల్లుతాడు ఒకానొక సందర్భంలో. అయితే వానర సేనకి సంబంధించి ఒక డాక్టర్ అయిన సుషేనుడు హనుమంతుడిని హిమాలయాల్లో ఉన్న సంజీవిని మూలికలు తీసుకురమ్మని నియోగిస్తాడనమాట. అయితే వాయువేగంతో వెళ్ళిన హనుమంతుడు ఆ మూలికలను కనుక్కోలేక మొత్తం పర్వతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆ సంజీవిని పర్వతంలోని కొంత భాగం ఇక్కడ ఈ ప్రదేశంలో పడింది అని చెప్తూ ఉంటారు. అందుకనే ఆ మూలికల ద్వారా కూడా ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఏర్పడుతుంది, సంజీవరాయ పుష్కరిణి అని కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ అరగొండ అంటే ఆ కొండలో కొంత భాగం ఇక్కడ పడటం వల్ల ఇక్కడ ఈ క్షేత్రానికి అరగొండ అనే నామం వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలాగే అర్ధగిరి అని కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటి, సంజీవని పర్వతంలో అర్ధ భాగం ఈ కొండపై పడటం వల్ల, ఈ గిరిపై పడటం వల్ల అర్ధగిరి అని కూడా చెప్తూ ఉంటారు. ఇది పవిత్రమైన పుష్కరిణి జలం. ఈ జలాన్ని సేవిస్తే చాలు దీర్ఘకాలిక రోగాలు, చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి అన్నది ప్రతీతి. సాధారణంగా పుష్కరిణి అనగానే దేవాలయంలో ఒక ప్రాంతంలో ఉంటుంది. మనం కాళ్ళు కడుక్కోవడం, నీళ్లను సంప్రోక్షణ చేసుకోవటం అంతా చేస్తుంటాం. కానీ ఇక్కడ ఒక విధమైన పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ నీళ్లను తీర్థంగా సేవిస్తే సకల ఔషధీ గుణంగా ఎన్నో రకాల ప్రయోజనాల్ని అందిస్తుంది అని చెబుతుంటారు. ప్రకృతి రమణీయతతో అలరారే ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అరగొండ ఆంజనేయ స్వామి అభయం భక్తులకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందిస్తుంది. అరగొండ ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునే కంటే ముందే ఇక్కడ మెట్లు దిగి ఇక్కడ ప్రాంతంలో వేంచేసి ఉన్న సకల విఘ్నాలను తొలగించే గణపతిని దర్శించుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అరగొండపై వెలసిన ఆంజనేయ స్వామి క్షేత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ హనుమంతుణ్ణి మనకు సప్తమహా ఋషులలో కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని ప్రతీతి. అలాగే ఇక్కడ అరగొండలో గర్భాలయంలో ఉన్న స్వామివారు చాలా విశిష్టమైన వారు. ఎందుకు అని అంటే స్వామివారి ముఖం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి ఉత్తరముఖంగా ఉన్న ఈ హనుమంతుని దర్శించి సేవిస్తే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధించి అభిష్టాలు నెరవేరుతాయి అన్నది ప్రతీతి.
అరగొండ ఆంజనేయ స్వామివారి దేవాలయానికి సంబంధించి మనం ఆలయంలోకి ప్రవేశించగానే ఎడం పక్క ఇటు శివాలయానికి దారి అని ఉంది. చూస్తే 230 మెట్లు. ఇక్కడ ఒక్కొక్క మెట్టు కూడా చాలా అద్భుతంగా అమర్చారు. కొండ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఈ శివుని దర్శించుకోవటం శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు. గమనిస్తే కూడా చుట్టూ ఎన్నో రకాల చెట్లు, ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక్కో రకమైన ఔషధీ గుణాలు కలిగి ఉంది. మనం ఈ గాలిని పీల్చినా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారు.